కేటీఆర్ న్యూస్ 9 బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సమాచారం గ్రామంలో ఇందిర సౌర గిరిజన వికాస పథకాలు ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందాల పోటీలే కాదు అగ్ని ప్రమాదాల మీద దృష్టి పెట్టాలి కేటీఆర్. నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే రామదాస్ నాయక్. మేరు కులదైవ శంకర దాసమయ్య స్వామి ప్రతిష్టాపన ఉత్సవాలు. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మాచరం గ్రామంలో ఇందిరా సౌర గిరిజన వికాస పథకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనరసింహ, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, స్థానిక ప్రజలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 12,600 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ పథకం గిరిజన రైతులు పోడు భూములను సస్యశ్యామలం చేయడంతో పాటు వారికి స్థిరమైన ఆదాయాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద రాష్ట్రంలోనే 2.30 లక్షల ఎస్టీ రైతులకు అటవీ హక్కుల చట్టం ద్వారా 6.69 లక్షల ఎకరాల భూమిలో ఉచితంగా బోర్ల త్రవ్వకం, సోలార్ పంపు సెట్లు, సౌర విద్యుత్ సదుపాయం అందించనున్నారు. ఒక్కో యూనిట్కు 6 లక్షల వ్యయంతో 100% సబ్సిడీ అందజేయడం ఈ పథకం ప్రత్యేకత. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అచ్చంపేట నియోజకవర్గాన్ని దేశంలోని ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నెక్స్ట్ సిటీ వాళ్ళను ఎవరు మన ఎస్పీటీఎల్ ముషరాఫ్ ఇక్కడ అదే మీరు గవర్నమెంట్ గ్రిడ్ కనెక్ట్ చేస్తే దానికి ఏందని చేయొచ్చు. ఇప్పుడు కలెక్టర్ గారితో కూర్చొని మిగతా అధికారులతో కూర్చొని అచ్చంపేట నియోజకవర్గంలో మొత్తం ఎన్ని పంపు సెట్లు ఉన్నాయి అన్నీ లిస్ట్ అవుట్ చేయండి. అన్నిటికీ ప్రత్యామ్నాయంగా కరెంటు పంపు సెట్లు తీసేసి సోలార్ కరెంటుతో పంపు సెట్లు పెట్టాలి. ఒకటి. రెండోది, ఆ ప్యానెల్స్ ఎట్లు ఉండాలంటే వాళ్ళ వ్యవసాయానికి సరిపోను 3,000 నుంచి 5,000 ఆదాయం ప్రతి నెల వాళ్ళకు వచ్చేటట్టు ప్యానెల్స్ డిజైన్ చేయాలి. మొత్తం సబ్సిడీ, క్రాస్ సబ్సిడీ, మ్యాచింగ్ గ్రాంట్ అంతా బట్టి సార్ మీరే చూసుకోవాలి. ₹1 నియోజకవర్గంలో మీకు ఇయ్యరు. మీరు ఆ మోటార్ తీపియాలి. ఆ మోటార్ వాళ్ళు ఏమైనా చేసుకుంటారు. మళ్ళీ మీరు ఆ మోటార్ అడగకండి. మళ్ళీ మీరు ఇది చది అడిగారు కానీ మీరేం అడగకరే వాళ్ళ మోటార్ వాళ్ళు ఏమైనా అమ్ముకుంటారు, ఉంచుకుంటారు. మీరు మాత్రం మొత్తం లిస్టు తీసి ఎన్ని రోజులలో చేయగలుగుతారు? లిస్ట్ అంతా పంప్ సెట్లు ఎన్ని రోజులలో 3 నెలలు వేయగలమా? ఎంత 3 నెలలు చేయగలమా? ఇప్పుడు ఎట్లాగో బోర్లు ఆల్రెడీ ఉన్నాయి కదా, బోర్ ఉంటేనే పంప్ ఉంది, మోటార్ ఉంది వాళ్ళకు. ఇప్పుడు ఆల్రెడీ బోర్ ఉన్న కాడనే కరెంట్ మోటార్ పెట్టుకోరు వాళ్ళు. బోర్ లేని కరెంట్ మోటార్ పెట్టుకోలే కదా. ఏం సార్ 100 రోజుల్లో అచ్చంపేట నియోజకవర్గంలో రైతులందరూ లిస్టు తయారు చేయడమే కాకుండా అన్ని కరెంటు మోటార్ల ప్లేస్లో సోలార్ పంప్ సెట్లు రావాలి. 100 రోజుల్లో మొత్తం అన్న స్పెషల్గా ఒకరిని డెప్యూట్ చేయి, ఒక అధికారిని స్పెషల్ డ్రైవ్ పెట్టు. ఇది దేశంలో ఎవరైనా అచ్చంపేటకు వచ్చి చూసిపోవాలి. సోలార్ పంప్ సెట్లు రైతులు వ్యవసాయానికి ఎట్లా వాడుకుంటున్నారు. దీంట్లో వ్యవసాయానికి సోలార్ వాడుకోవడం కాదు, ప్రతి కుటుంబానికి 3 నుంచి 5,000 ఆదాయం ఎట్లా రావాలనో మీరు డిజైన్ చేయాలి. దాంతో ఇంటి ఖర్చులకు వాళ్ళకు ఖర్చులు వెళ్ళాలి. మీరు ప్యానెల్స్ డిజైన్ చేసేటప్పుడే సోలార్ ఉత్పత్తి చేసి గ్రిడ్కి ఎట్లా కనెక్ట్ చేయాలనో డిజైన్ చేయండి. దీన్ని పైలట్ కింద అంటే మొత్తం దేశానికి ఒక మోడల్ కాన్స్టిట్యున్సీ కింద అచ్చంపేటని తీర్చిదిద్దండి. దీనికి ఒక స్పెషల్ ఆఫీసర్ని ఎవరినైనా పెట్టుండ్రి. ఇంటికి ఇస్తే ఇంకా మంచిది. ఇల్లు కూడా అగ్రికల్చరు, డొమెస్టిక్ వాళ్ళకి ఆదాయం కూడా రావాలి. నేను చెప్పేది ఏంటంటే వాడుకోవడానికి ఇచ్చుడు కాదు, ఆదాయం వస్తే వాళ్ళకు ఉత్సాహం వస్తుంది. నెల 3,000 నుంచి 5,000 ఆదాయం ఆడపిల్లల చేతులకు నగదు వచ్చింది అనుకో, బ్యాంకులో పడ్డాయి అనుకో, వాళ్ళకి అది కాపాడుకోవాలన్న ఆలోచన వస్తుంది. లేకపోతే ఏమవుతుంది, కరెంట్ అయినా డ్రిప్ అయినా ఉచితమే కదా, మళ్ళీ దీని నుంచి దానికి ఎందుకు మారాలని ఆలోచన చేస్తారు. మీరు వాళ్ళకి ఏదైనా ఆదాయం వచ్చేటట్టు ఉంటే ఇది తీసేసి అది పెట్టుకుంటారు. ఆఫీసర్ కలెక్టర్ గారు వాళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకొని దీనికి ఇది అయిపోయే వరకు 100 రోజులకు ఒక స్పెషల్ ఆఫీసర్ని వేయన్న. దీనికి ఒక ఆఫీసర్ని ఎవరైనా కొత్త ఐఏఎస్ను వచ్చారు కదా, ఒక డెప్యూట్ చేయండి, ఒక ఐఏఎస్ని ఇక్కడనే ఉండి ఇది కంప్లీట్ చేసేటట్టు. సంతోషమా మీకు అందరికీ? అన్ని సంఘాలలో అలవేలమ్మను దీంట్లో చదువుకున్న వాళ్ళు ఎవరున్నా వీళ్ళను ట్రైనర్స్ కోసం ట్రైనింగ్ చేయడానికి వాడు. ఎక్కడెక్కడ పోయి సంఘాలను గ్రూపులు పెట్టి సార్ ఏం చెప్పిండు, కింద ఏం చెప్పాలి, వీళ్ళకి మంచిగా ట్రైనింగ్ ఇచ్చి
ఈ ట్రైనర్స్ని కొంతమందిని చేసి వీళ్ళను మొత్తం అచ్చంపేటలో వివిధ ప్రాంతాలలో పోయి మీటింగులు పెట్టి సంఘాల మీటింగులు పెట్టి అన్ని మండలాలలో అన్ని సంఘాలలో గ్రూపులు అందరి దగ్గరకు పోయి వీళ్ళు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు లిటరేచరు గూడాలలో పాంప్లెంట్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి అందరిని మోటివేట్ చేసి తీసుకురావడానికి. ఆమెకి ఏమన్నా ఇన్సెంటివ్ ఇవ్వండి, మీరు ఫ్రీగా తిప్పుకొని ఇచ్చేయకండి. ఏమంటున్నా అన్న, ఏదన్నా హానరోరియం చేసి ఇచ్చేయరు. డిగ్రీ అందుకే పీటీ కూడా అయిపోయింది సార్. పీటీగా చేసిన సార్. పీటీ సార్. డిగ్రీ చదివితే చాలు, ఇంకేమున్నది చదువుకునేది కాబట్టి దాని కింద స్పెషల్గా అపాయింట్ చేసి ట్రైనింగ్ ఇవ్వడానికి ఏం కావాలో ఆమెకు శిక్షణ ఇచ్చి ఆమెకు ఒక ఉద్యోగం ఇవ్వండి. అచ్చంపేట తర్వాత కొడంగల్ తీసుకుపోతా ట్రైనింగ్ ఇవ్వడానికి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. నల్లమల ఫారెస్ట్లో కూడా ఉన్న వాళ్ళందరి చెంచులకు మన వాళ్ళందరికీ ఇప్పుడు ఎంబడే చేస్తారమ్మా. సార్ ఏమో నల్లమల కాడికి ఆలోచన చేసి నేను అచ్చంపేట నియోజకవర్గం మొత్తం చేపిస్తున్నా సార్ తోటి. సరే సార్. సరేనా సార్? ఉపాధి పని కింద కొద్దిగా అమౌంట్ లేట్ అవుతుంది చేస్తాం తల్లి. అది కేంద్రం అక్కడ నుంచి కొంత వచ్చేది డబ్బులు కొద్దిగా అది చేస్తాం. అది కూడా చూడండి సార్. మాకు గుడం మాకు సెపరేట్గా ఉండాలి సార్. మావన్నీ కలిసి ఉన్నాయి. మా గుడం మాకు సెపరేట్గా చూస్తాం తల్లి. కాలనీగా ఉండాలి సార్ మాకి. అట్లా ల్యాండ్ ఇప్పుడైతే ఇండ్లు ఇస్తాము, ఆ ఇండ్లు ఎట్లా కట్టుకోవాలో ఆలోచన చేసుకోండి. ఏం తల్లి ఏమో చెప్తుంది. ఇతరా ముందరికి రా. ఏం పేరు నీ పేరు? లింగమ్మనా? ఏం లింగమ్మ ఏం సంగతి? మరి ఏదైనా మీరు ఇక్కడ ఏదైనా భూమి చూసుకోవాలి. ప్లాట్లుగా ప్రభుత్వం దగ్గర భూమి తక్కువైపోయింది, మరి ఉన్నదే మీకు పొలానికి ఇస్తుంది. అవి ఇండ్లు బజార్లు చిన్న చిన్న బజార్లు చిన్న చిన్న ఇండ్లు అయినాయి. అందులో ఎవరు అమ్మడం లేదు. మాకు ప్లాట్లు లేక ఇండ్లు ఇప్పుడు కొత్తగా వచ్చినాయి. మరి మీకు స్థలాలు చూసుకోండి, పైకి పంపించాలని అంటే స్థలాలు లేవు, ఎవరు అమ్ముతలేరు సార్. మరి ఈ ఆదివాసీలకు చెంచుల కాడికి మాత్రము ఏమన్నా స్పెషల్ గా ఏదన్నా చెంచులది ఏదన్నా సీతక్క ఈ చెంచుల మందం ఏం చేయాలని ఒకసారి చూసి ప్లాన్ చేయరు. ఏదంటే ప్రత్యేకంగా వీళ్ళకి ఏదన్నా స్కీమ్ పెట్టి ఇచ్చేద్దాం. ఓకే 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 కలిసినా కూడా సీతక్కనే అడగాల్సింది, నన్ను కాదు మళ్ళా. మంచిదమ్మా పండి. వచ్చే వారంలో ఇండ్ల సార్ ఎక్కడ? ఇండ్ల సార్ ఇక్కడనే ఉన్నాడు. ఇండ్లు ఇచ్చే సార్ అడగాల్సిన సీతక్కని ఇవ్వాల్సింది ఈసారు. 10 రోజులలో మీకు అందరికి మన చెంచులు ఎంతమంది ఉన్నారో అందరికి ఇండ్లు ఇచ్చే బాధ్యత నాది. సరేనా? మళ్ళీ వస్తా. వచ్చే సంవత్సరం మళ్ళీ ఈ డ్రిప్ ఎట్లా బతికిచ్చిరో, ఎట్లా చేసిరో, ఎంత పెంచిరో తోట అంతా చూడడానికి వస్తా. కలెక్టర్ డేట్ రాసి పెట్టుకొని వచ్చే సంవత్సరం ఈ తారీఖులో మళ్ళీ నా ప్రోగ్రామ్ ఇక్కడ పెట్టుర్రి. ఈ సారోళ్ళ అందాల పోటీల మీదే కాదు అగ్ని ప్రమాదాల మీద కూడా దృష్టి పెట్టాలని వారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. అగ్ని ప్రమాదాల్లో మరో ప్రాణం పోకుండా ప్రభుత్వం చూడాలన్నారు. చార్మినార్ పరిధి గుల్చార్జ్ సమీపంలో అగ్ని ప్రమాదం జరిగిన భవనాన్ని ఆయన పరిశీలించారు. తాను రాజకీయంగా మాట్లాడడానికి ఇక్కడికి రాలేదని చెప్పారు. ప్రభుత్వాలు ప్రజల ప్రాణాలు కాపాడాలని పేర్కొన్నారు. 5 లక్షల పరిహారం ఇవ్వడం కాదు, ప్రాణాలపై దృష్టి పెట్టాలి. మృతుల కుటుంబ సభ్యులకు 25 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి కాబట్టి ఘటనా స్థలానికి వస్తే అధికారులు ఇంకా బాగా పనిచేస్తారు. వేసవి కాలం వస్తే ముందు అగ్నిమాపక సిబ్బందితో ప్రభుత్వ సమీక్ష సమావేశాలు నిర్వహించాలి. అగ్నిమాపక యంత్రాలు వచ్చాయి కానీ నీళ్లు లేవు. సిబ్బందికి సరైన మాస్కులు లేవని తెలిసిందే. అంబులెన్స్ లో ఆక్సిజన్ సిలిండర్ లేకపోవడం దురదృష్టకరం. హైదరాబాద్ లో ఇదే అత్యంత భారీ అగ్ని ప్రమాదం. నిన్నటి రోజు దుర్భరమైన రోజు. బాధితులు, మృతుల కుటుంబ సభ్యులు ఆవేదన వర్ణాతీతమని కేటీఆర్ తెలిపారు. सर तो मैं एक ही चीज बोल रहा हूँ, मेरी एक ही विनती है सर, ये नेक्स्ट टाइम किसी और के साथ नहीं है। अरे तीनों तो मैं भी आ गया सर से पूरी डिटेल में बात कर लेता हूँ, कुछ नहीं मालूम। सर से फोन आया, आए देखे। अरे थैंक यू सो मच सर। केटीआर सर मीडिया पॉइंट भैया प्लीज
హైదరాబాద్ మహానగరానికే बोलते पहले ठहरो ना आवाज बोलो। హైదరాబాద్ మహానగరానికే నిషాన్ అట్లాంటి చార్మినార్ దగ్గర గుల్జార్ హౌస్ అంటే తెలియని తెలంగాణ బిడ్డ ఎవడు ఉండడు, తెలియని వాళ్ళు హైదరాబాద్ సికింద్రాబాద్ ఎవరు ఉన్నారు. ఇక్కడ 120 సంవత్సరాల పైచిల్కు టైం నుంచి ఇక్కడ ఉన్నారు. అగర్వాల్ గారి కుటుంబం మొత్తం ఇక్కడ ఉంటా ఉంది. నిన్న జరిగిన దుర్ఘటన హైదరాబాద్ చరిత్రలోనే అతిపెద్ద దుర్ఘటన. అగ్ని ప్రమాదం ఏదైతే జరిగిందో ఒకటే కుటుంబంలో 17 మంది చచ్చిపోవడం అంటే నిజంగా కూడా మనసున్న ఎవరికైనా నిన్న ఆ సంఘటన దృశ్యాలు, ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు వింటే గుండె కదిలిపోయే పరిస్థితి. బాధాకరం ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు అగర్వాల్ సమాజం యొక్క వాళ్ళ కుటుంబం యొక్క సభ్యులతో మాట్లాడుతుంటే 2.5 ఏళ్ల పాపను నిన్న అక్కడ సమాధి చేసి వచ్చినాం. అంతకంటే మాకు ఈ జీవితంలో ఇంతకంటే దౌర్భాగ్యమైన రోజు ఇంకోటి ఉండదు. మేము ఎందుకు బతుకున్నామా అనే బాధ అవుతుంది సార్. మేము ఎవరిని నిందిస్తలేము, ఎవరిని ఏమంటలేము. కానీ ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పంగానే ఏ ఫైర్ బ్రిగేడ్ అయితే వచ్చిందో అది నీళ్లు లేకుండా అరకొరగా వస్తే లాభమైంది, వసతులు లేకుండా వస్తే లాభమైంది. వచ్చిన ఆ ఫైర్ సర్వీస్ వాళ్ళు కూడా మాకు మాస్క్ లేదు కాబట్టి లోపలికి పోలేకపోతున్నామంటే ఇంతకంటే అన్యాయం ఉంటుందా? అట్లే వచ్చిన అంబులెన్స్ లో కూడా మాస్కులు పెట్టకపోతే, ఎందుకంటే ఎప్పుడైనా అగ్ని ప్రమాదంలో ఆ పొగతోని ఊపిరాడదు, ఆ ఊపిరాడకనే ఊపిరి పోతుంది, ప్రాణాలు పోతాయి. అట్లాంటప్పుడు ఆక్సిజన్ మాస్కులు లేకుండా, అట్లాంటప్పుడు వచ్చిన అంబులెన్స్ లో కనీస సౌకర్యాలు లేకుండా వస్తే ఎట్లా? ఆ సౌకర్యాలు ఆ ఫైర్ ఇంజన్ల అంబులెన్స్ లో ఉంటే కొన్ని ప్రాణాలు బతుకుతుండే, కొంతమంది అన్న మా వాళ్ళు బతుకుతుండే అనే బాధ. ఇలా రాజకీయం లేదు, ఎవరిని తిట్టేది లేదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఇంత లాపర్వా ఉంటే మాత్రం ప్రజల ప్రాణాలు మల్లబోయే ప్రమాదం ఉంది. వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళంటే ఒకటే కుటుంబంలో 17 మంది చచ్చిపోయినాక కూడా వాళ్ళు అంటున్న మాట ఏంది ఇక్కడికి వచ్చినాకంటే ఎవరిని తిడతలేరు, వాళ్ళు రాజకీయం చేస్తలేరు, ఎవరిని ఫలానా వాళ్ళు మంచోళ్ళు కాదు చెడ్డోళ్ళు అంటలేరు. మాకు ఇక్కడుండే హిందువులు సాయం చేసిండ్రు, ఇక్కడుండే ముస్లింలు సాయం చేసిండ్రు, అందరు వచ్చిండ్రు, అందరు సహాయపడ్డారు, అందరు కాపాడిండ్రు. కానీ మాకు జరిగింది ఇంకొకరికి జరగద్దు. కనీసం ఇప్పుడన్నా ప్రభుత్వం మేల్కొనాలే, ఇప్పుడన్నా ముందుకొచ్చి ఈ రాష్ట్రంలో ఈ నగరంలో మళ్ళొక్క ప్రాణం ఫైర్ యాక్సిడెంట్ లో పోకుండా కాపాడండి సార్. మాకు అంతకంటే ఏమొద్దు. దయచేసి మీరు వచ్చిండ్రు సంతోషంగానే భవిష్యత్తులో ఇట్లా కాకుండా చూసుకోండి అని ఒకటే ఒక్క మాట వాళ్ళు చెప్తున్నారు. నేను ప్రభుత్వాన్ని కూడా అడిగేది ఒకటే, మీరు దయచేసి రాజకీయాలు నడుస్తూనే ఉంటాయి, తిట్టుకునుడు, మనం అసెంబ్లీలో తూకిత్తా అంటే మైకిత్తా రోజు నడుస్తూనే ఉంటది. మేము దాని గురించి రాలే. కానీ ఇప్పుడన్నా ఎండాకాలం వచ్చిందంటే మున్సిపల్ మంత్రి గాని, మున్సిపల్ అధికారులు గాని, పోలీసు వాళ్ళు గాని, ఫైర్ ఇంజిన్ వాళ్ళు గాని ఓ రివ్యూ పెట్టుకోవాలి, సమీక్ష చేయాలి, ఎక్కడ ప్రమాదం జరిగితే. ఎందుకంటే ఇది డెన్స్లీ పాపులేటెడ్ ఏరియా. ఓల్డ్ సిటీ అంటే ముఖ్యంగా చార్మినార్ అంటే ఎక్స్ట్రీమ్లీ డెన్స్లీ పాపులేటెడ్ ఏరియా. ఇక్కడ ఒక ఫైర్ ఇంజిన్ రానికి పోనికి కూడా జాగుండదు, తెల్లారు లేస్తే అంత ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ. మరి ఇక్కడ ఏమన్నా అయితే ఎట్లా అనే ఒక ఆలోచన ముందు నుంచి ఉండాలి. ఇక్కడ ఫైర్ హైడ్రెంట్స్ పనిచేస్తున్నాయా లేవా, నీళ్ళు ఏడికెళ్ళి తేవాలి, ఇంజన్ అంటే వచ్చింది, నీళ్ళు ఏడికెళ్ళి తెచ్చుకోవాలి లాస్ట్ మినిట్ లా, ఆ సోయి ఉండాలి, అధికారులకు ట్రైనింగ్ ఉండాలి, ఎప్పటికప్పుడు మాక్ డ్రిల్స్ ఉండాలి. అవేవి లేవు, ఇది మంచిది కాదు. రెండోది, అంబులెన్స్ వచ్చినాక ఆక్సిజన్ మాస్కులు లేకపోతే ఫైర్ యాక్సిడెంట్ అయిన కాడికి ఏం లాభం? వాళ్ళ బాధ అంతా ఏంటంటే 17 మంది చిన్న పిల్లలు 8 మంది పోయినారు. ఇంతకంటే అన్యాయం ఉంటుందా సార్? దయచేసి ఇంతకంటే దుర్దినం మా జీవితంలో లేదని వాళ్ళు చెప్తున్నారు. మేము కూడా ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, చచ్చిపోయినాక కాంపెన్సేషన్ ఒక 5 లక్షలు ఏదో ఇచ్చి చేతులు దులుపుకున్నాడు కాదు, భవిష్యత్తులో ఇంకెవరు చావకుండా చూడండి, భవిష్యత్తులో ఎవరికి ఇట్లాంటి దుర్మార్గమైన పరిస్థితి, ఇంత ఘోరమైన పరిస్థితి రాకుండా చూడండి. దయచేసి మీరు చేస్తున్నారు కొన్ని పనులు, ఇంకా మంచి పనులు చేయండి. అందాల పోటీలని వాటి మీద పెట్టిన శ్రద్ధ దీని మీద కూడా పెట్టండి, వాటి మీద పెట్టే ఖర్చు ఇక్కడ కూడా పెట్టండి. ఇక్కడనే కాదు, ఒక ఓల్డ్ సిటీ అనే కాదు, హైదరాబాద్ అనే కాదు, రాష్ట్రంలో ఏ మారుమూల పల్లె గాని పట్టణంలో గాని యాక్సిడెంట్ అయ్యింది అంటే వెంటనే ప్రాణాలు కాపాడుతందుకు కావాల్సిన సరుకు సరంజామా, మనుషులు, ట్రైనింగ్ ఇవన్నీ ఉండాలి. అవన్నీ ఉండకపోతే ఉత్తగానే వచ్చినాం పోయినామంటే కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి గారు కూడా వచ్చేది ఉండే, కనీసం వచ్చి చూస్తే, ఎందుకంటే ఆయననే హోంమంత్రి, ఇంకొకరు ఎవరు లేరు. మరి ఆయన కిందికే ఫైర్ డిపార్ట్మెంట్ వస్తుంది, ఆయన కిందికే హోంశాఖ వస్తుంది. ఆయన వస్తే అధికారులు కూడా అప్రమత్తంగా ఉంటారు, అధికారులు కూడా చేస్తారు. వాళ్ళు తనలాడేది వాళ్ళు తనలాడుతున్నారు, పోలీసు వాళ్ళు, మున్సిపల్ అధికారులు వాళ్ళు పాపం చేసే కాడికి చేస్తున్నారు. కానీ పైనున్నోళ్ళు పైసలు ఇవ్వాలి, ఇకప్పుడు మాక్ డ్రిల్స్ ఉండాలి. దయచేసి భవిష్యత్తులో ఎక్కడ కూడా మళ్ళీ ఇట్లాంటి ప్రమాదం
పెట్టేటన్నా మనం ప్రయత్నం ఉండాలని కోరుతూ మరి వాళ్ళకి ఇచ్చిన కాంపెన్సేషన్ కూడా కరెక్ట్ కాదు. 5 లక్షలు ఇచ్చిండ్రు ఇక అదేదో సరిపోతుంది అన్నట్టు. కానీ ప్రాణ నష్టం జరిగింది. ఆ కుటుంబమే ఇవాళ అతలకుతలమైంది. ఖచ్చితంగా కనీసం ఒక 25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. మళ్ళా భవిష్యత్తులో ఇట్లా ఎక్కడ కూడా ఎవరికి కూడా కావద్దు. సంబంధించి కూడా ప్రభుత్వం కొంత ఏదన్నా వాళ్ళకి మినహాయింపు ఇవ్వాలి. ఆ కుటుంబం కండగా నిలబడాలని కోరుతూ ఇలా మేము రాజకీయాలు మాట్లాడడానికో ఎవరన్నా తిట్టేందుకు మేము రాలేదు. కేవలం ఇది మళ్ళా జరగద్దు, ఇంకెవరికి జరగద్దు, ఈ కడుపు కోత ఇంకెవరికి మిగలొద్దు అని మాత్రమే ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ మీ అందరు కూడా हमारे जितने यहाँ भाई है बहुत इसमें आज यहाँ पे आने के बाद एक दर्दनाक एक मतलब दिल आज हमारा यहाँ पे आने के बाद, इनसे मिलने के बाद, हमारे भाइयों से मिलने के बाद, अग्रवाल फैमिली जो यहाँ पे 17 उनके घर वालों को खो लिए, वो उनको मिलने के बाद हमारे पास कोई शब्द भी नहीं है उनको कुछ कहने के लिए, क्योंकि इतना बड़ा सदमा शायद किसी को नहीं, आज तक किसी को नहीं पहुंचा हैदराबाद में. एक ही घर में 17 उनके फैमिली मेंबर आज उनका डेथ हो गया. और उसकी एक ही वजह है, अगर जल्दी से यहाँ जो एम्बुलेंस आई, जो फायर इंजन आई, उसमें पानी का सहूलत रहता और ऑक्सीजन मास्क रहते तो कुछ लोग कम से कम उनमें से बच जाते. ये नहीं कह रहा हूं कि मैं 17 के 17 बच जाते, पर कम से कम एक या दो भी अगर बचते तो एक उनकी भी आज कुछ उनको कुछ थोड़ा राहत मिलता. गवर्नमेंट से, सरकार से एक ही रिक्वेस्ट है, सीएम से भी एक ही रिक्वेस्ट है, आप खुद होम मिनिस्टर हो, आप आज जो यहाँ पे एक्सीडेंट हुआ, यहाँ पे जो दुर्घटना घटी, आप वो जान तो आप वापस नहीं ला सकते, उनको तो आप वापस नहीं ला सकते, पर कम से कम आगे ऐसा ना हो इस बारे में आप थोड़ा रिव्यू करो, पैसा दो और पूरी तरह से इक्विपमेंट दो. आपके जो एम्प्लॉइज हैं फायर में या मुन्सिपल में या पुलिस में, उनको ఖమ్మం జిల్లా వైరా మండలం కేజీ సిరిపురం గ్రామంలో వైరా నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే రామదాస్ నాయక్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ నాగేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వాల దుర్గప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ మాట్లాడుతూ ఈ నెల 24వ తేదీన వైరా నియోజకవర్గ కేంద్రంలో మెగా జాబ్ మేళలతో పాటు చేయడం జరిగిందని, నిరుద్యోగ యువకులు జాబ్ మేళలో పాల్గొనే విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జాబ్ మేళా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు రాని నిరుద్యోగ యువకులకు కార్పొరేట్ స్థాయి కంపెనీలలో అవకాశాలు కల్పించేందుకు మెగా జాబ్ మేళా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని సామాజిక వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తుందన్నారు. అర్హులైన నిరుద్యోగ యువకులు జాబ్ మేళా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ ప్రాంత అభిమాని ఉప ముఖ్యమంత్రులు పెద్దలు భట్టి విక్రమార్క గారి చొరవతో జరుగుతున్న మెగా జాబ్ మేళా, ఈ జాబ్ మేళా కార్యక్రమంలో పెద్ద కంపెనీ 80 కంపెనీలు పాల్గొంటూ ఉన్నాయి. దాదాపు 5,000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని ఒక దృఢ నిశ్చయంతో, సంకల్పంతో ముందుకు సాగుతూ ఉన్నాం. కంపెనీ వాళ్ళు కూడా కోరంగానే వస్తామని చెప్పేసి సమ్మతించి వైరా కేంద్రానికి వస్తాం 24వ తారీఖు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి నిరుద్యోగ యువకులందరూ కూడా 10వ తరగతి పాస్ అయిన కాడ నుంచి ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ చదువుకున్న వాళ్ళు, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, ఎంటెక్ చదువుకున్న వాళ్ళు, నర్స్ ట్రైనింగ్ చేసిన వాళ్ళు, బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా రేపు 24వ తారీఖున వైరాలో పాల్గొని ఈ కంపెనీల ద్వారా ఉద్యోగాలు పొందే అవకాశం కల్పించబడింది. కాబట్టి తప్పకుండా అందరూ రావాలి, పెద్ద ఎత్తున పాల్గొని ఈ ఉద్యోగ అవకాశాలు కల్పించే దాంట్లో వాళ్ళు ఉపాధిని సంపాదించుకోవాలని చెప్పేసి మా మండల నాయకత్వం, మా సోషల్ మీడియా, ప్రభుత్వం వారందరినీ కూడా ఈరోజు తమ ద్వారా కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి పెద్ద ఎత్తున నిరుద్యోగ యువకులు, వైరా నియోజకవర్గానికి సంబంధించిన నిరుద్యోగులు, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన నిరుద్యోగ యువకులు, దాని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువకులు కూడా రావడానికి అన్ని ఏర్పాట్లు, ఎక్కడ కూడా మంచినీళ్ళ గ్లాస్ కోసం కూడా వాళ్ళు ఇబ్బంది పడటానికి వీలు లేకుండా వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేయడానికి మేమందరం సన్నద్ధమయ్యాం.
రాష్ట్ర ప్రభుత్వం పక్షాన కానివ్వండి, మన నియోజకవర్గం మేము, మా నాయకత్వం, సింగరేణి సంస్థ అందరం కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా ఆ రోజంతా వారిని ఇబ్బంది పడకుండా, నిరాశపరచకుండా వచ్చే ఇంటర్వ్యూకి పాల్గొనే నిరుద్యోగ యువకులకి వాళ్ళందరికీ కూడా అవకాశాలు కల్పించి, వసతులు కల్పించే దాంట్లో అందరం కూడా ఆదేశాలు కష్టపడుతున్నాం. తప్పకుండా ఎన్నికల ముందు మాటిచ్చిన దాని ప్రకారం ఈ నిరుద్యోగ యువకులందరికీ కూడా నేను ఆ సంవత్సరం నుంచి అంటున్నాను, మా పెద్దలకి ఏదైనా జాబ్ మేళ పెట్టాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేశారు, యువకులు ఉద్యోగానికి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మనం జాబ్ మేళ ద్వారా కొంత వాళ్ళకి సాయం చేయొచ్చు. ఇలా దాదాపు 20,000 నుంచి 25,000, 30,000, 40,000, 50 లక్షల రూపాయల దాకా కూడా జీతాలు ఇచ్చే అవకాశం ఉన్న కంపెనీ, పెద్ద కంపెనీ. కాబట్టి నిరుద్యోగ యువకులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి వైరాగ్ కేంద్రం ద్వారా వాళ్ళందరినీ మనం చేసుకుంటూ సెలవు చేసుకుంటాం. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని బోరు సంఘం ఆధ్వర్యంలో శ్రీ శంకర దాసమయ్య సహిత శివ పంచాయతన విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు శనివారం నుండి ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయంలో ప్రతిష్టాపన ఉత్సవాలు 3 రోజుల పాటు నిర్వహించినట్లు తెలిపారు. శనివారం ఉత్తమ విగ్రహాలు, శోభయాత్ర, పుణ్య వసనం, రక్తబంధం, అఖండ దీపారాధన, 18వ నిత్య హోమం, జలదివాసం, 19 యాత్ర స్థాపన, విగ్రహ ప్రతిష్టాపన, కళ్యాణ బోనాలు, పూర్ణాహుతి, మహా అన్నదానం నిర్వహించినట్లు తెలిపారు. చిన్నారులు ఆటపాటలతో డాన్స్ చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మల్లాపూర్ సంఘం అధ్యక్షుడు రామగిరి, లింబాద్రి, వెన్నం ప్రభాకర్, గట్ల రవి, మహిళలు, సంఘ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సమాచారం గ్రామంలో ఇందిర సౌర గిరిజన వికాస పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందాల పోటీలే కాదు, అగ్ని ప్రమాదాల మీద దృష్టి పెట్టాలి కేటీఆర్. నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే రామదాస్ నాయక్. మేరు కులదైవ శంకర దాసమయ్య స్వామి ప్రతిష్టాపన ఉత్సవాలు.